నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు మనం క్షమాపణ శ్లోకం అలాగే దాని అర్థం తెలుసుకోబోతున్నాం. మరి మనం మనుషులం. ఎన్నో తప్పులు తెలిసి తెలియక చేస్తూనే ఉంటాము. అలాగే మన మనసు బాధపడుతూ ఉంటుంది. మరి ఆ మనసును తేలికపరచుకోవడానికి ఆ తెలిసి తెలియని తప్పులను భగవంతుని దగ్గర మనస్ఫూర్తిగా క్షమాపణ కోరితే ఖచ్చితంగా క్షమిస్తాడు. కాబట్టి మనం అప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం करचरणकृतं वाक् कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा अपराधं विहितमविहितं वा सर्वमेतत् क्षमस्व जय जय करुणाब्दे శ్రీ మహాదేవ శంభో. మనం నిత్య జీవితంలో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాము. అవి తెలిసిన తర్వాత లేకపోతే అర్థమైన తర్వాత మనం చాలా బాధపడుతూ ఉంటాం. అయ్యో, ఇలా చేసి ఉండాల్సింది కాదే అని. అలాంటప్పుడు మనం క్షమాపణ ఎవరినైతే బాధించామో వాళ్ళని అడగలేకపోయినా ఆ పరమాత్ముని క్షమాపణ కోరినట్లయితే మనకు ఆత్మశుద్ధితో పాటు ఆ భగవంతుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అలా ఈ శ్లోకంలో శరీరంతో, వాక్కుతో, మనస్సుతో లేదా మన ఇంద్రియాల ద్వారా జరిగే అపరాధాలన్నీ ఇందులో చేర్చి మనం క్షమించమని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇది ప్రతిరోజు నిద్ర కంటే ముందు చదువుకున్నట్లయితే ఆ శివుని అనుగ్రహం ఉండి క్షమాపణ ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే సనాతన స్టోరీస్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.